సత్యం విరామం తరువాత. వెళ్ళడానికి వదిన తీసుకెళ్లరు, కులదేవి గుడికి మాత్రం వదిన వెళ్ళమంటారా? అల్లుడు కన్నా దేవుడు చీప్ అయిపోయాడా? బాలే చెప్పావు సూర్య, ఛాన్సే లేదు. ఆపవే, మీకు ఎగతాళి మరీ ఎక్కువైపోయింది. మొక్కుకున్నానని అమ్మ అంటోంది, మీరంతా ఇలా కుదరదు కుదరదు అంటే ఏమిటి అర్థం? నువ్వు ఊరుకోవే మురళి, నాకీ మాటలేం నచ్చలేదురా. ఎవరైనా వెళ్లి తీరాలి. నేను నీతో వస్తే ఇంట్లో పుష్పను ఎవరు చూసుకుంటారు? నువ్వే చెప్పు. అమ్మా, నువ్వు దేవుడి గుడికేగా వెళ్తున్నావు, ఆ దేవుడు పుష్పను చూసుకోడా ఏంటి? ఒకే ఒక రోజే కదా. ఇలా చూడరా, ఈ వంకర మాటలు నా దగ్గరొద్దు. అయ్యో సరే సరే, ఈ గొడవను కాస్త ఆపండి. అన్నయ్య నువ్వు మాత్రం వెళ్ళరా. ఎవరి దగ్గర లీవ్ అడగాల్సిన అవసరం లేని ఒకే వ్యక్తి ఈ కుటుంబంలో నువ్వొక్కడవే. ఈ ఇంట్లో నేను చెప్పిన మాట ఎవరు వింటున్నారని, ఏం చెప్పినా ఎదిరించి తీరాలని కంకణ కట్టుకుని నించున్నారు. ఏదో చేసుకోండి, రావే. అయితే మధుతో నువ్వు రేపు పెళ్లికి వెళతావా రంజని? సరే. వదినా తప్పించుకున్నావు. చెయ్యవు. డిఎన్సీ తలుచుకొని నువ్వు భయపడ్డలేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఇంటిని తలుచుకొని ఇలా బాధపడుతూ ఉంటే దానికి ఒక ముగింపే ఉండదు. మంచి జరుగుతుందని నమ్మొచ్చాం, తప్పకుండా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండోదినా. మొట్టమొదటి టెస్ట్ అనే మాట విని ఇంట్లో అత్తయ్య చేసిన గొడవను మర్చిపోవటం ఎలా సాధ్యం మధు? హాస్పిటల్ని చూస్తే చాలు నాకు అత్తయ్యని తీసుకురావడమే జ్ఞాపకం వస్తోంది. వదినా, అదంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోవదినా. మేడం, మీరు లోపలికి వెళ్ళండి. మీరు రంజని టీచర్ కదా? అవును. నేను గుర్తున్నానా? మీ స్టూడెంట్ గీత వాళ్ళ అమ్మని. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫీజు కట్టడం లేట్ అయిందని ప్రిన్సిపల్ గీతని ఎగ్జామ్ రాయనివ్వలేదు. అప్పుడు మీరే కదా టీచర్ హెల్ప్ చేశారు. అవునవును, జ్ఞాపకం వచ్చింది. బాగున్నారా? బాగున్నాను. తను మధు. మధు నా సిస్టర్ ఇన్లా. హలో. ఏంటి ప్రాబ్లం టీచర్? అపాయింట్మెంట్ తీసుకున్నారా, తీసుకోవాలా? వదినకి పిల్లలు పుట్టడం కోసం డిఎన్సీ టెస్ట్ చేయమన్నారు. డాక్టర్ పద్మా మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా. ఓ, చాలా అస్తవాసి గల డాక్టర్. మేడం, మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు. ఓకే ఓకే టీచర్, ఆల్ ది బెస్ట్. ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ. వదినా, వెళ్దామా? పద. రా. డాక్టర్ గారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళండి. ఓకే. మే కమ్ ఇన్ డాక్టర్? ఎస్, కమ్ ఇన్. రా, వెళ్ళు. ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు రంజని? ఆపరేషన్ థియేటర్ కి వెళ్లే ముందు మనసును రిలాక్స్డ్ గా ఉంచుకోవాలి. అప్పుడే బీపీ నార్మల్ గా ఉంటుంది. డాక్టర్, మరి ఎక్కువగా ఉందా బీపీ? మరీ కాదు, కానీ కొంచెం ఎక్కువే. చూడండి, డిఎన్సీ అనేది ఏమీ లేదు, చిన్న విషయమే. ఈవినింగ్ మీరింటికి వెళ్ళొచ్చు, ఆఫ్ కోర్స్ గుడ్ న్యూస్ తో. థియేటర్ కి చెప్పావా? చెప్పాను. ఈవిని రెడీ చేయండి. ఓకే డాక్టర్. వెళ్ళండమ్మా. సరే డాక్టర్. రా.
ఆవాలు జీలకర్ర ఎక్కడ పెట్టి సచ్చిందో తెలియదు. గాడిద. అయ్యో, నూనె కాగిపోతుంది. ఎక్కడ పెట్టిందో ఏంటో. తల రాత. ఆ మధు ఒక గాడిద. అది పెళ్లికి వెళ్ళలేదని ఎవడేడ్చాడు? తోడుగా వదిన్ని కూడా తీసుకుపోయింది. వదిన్ని పొంగిపోయే ప్రేమని పట్టుంచడానికి ఒక పెద్ద గంగాళాన్ని పెట్టాలి. అంతా నా తలరాత. బిడ్డని ఇంట్లో పెట్టుకొని వంట కూడా నేనే చేసి పెట్టాల్సి వచ్చింది. అమ్మా 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 పుష్ప, పుష్ప ఏమిటి? ఏమైంది?